హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను తెలంగాణ స్పెషల్ అయిన సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను. డోంట్ వరీ, నేను చేయట్లేదు, మా మమ్మీ చేస్తుంది. నేను జస్ట్ దానికి వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా అందరు ఫ్రెండ్స్ కోసం. నేను ఎప్పుడు సర్వపిండి అని చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఏంటిది అది అప్పన అని చాలా డౌట్స్ ఉండేవి వాళ్ళకి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఫస్ట్ బియ్యపిండి వేసుకోవాలి. దాంట్లో దంచిన పల్లీలు అండ్ నువ్వులు వేయాలి. నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో, దాంతోనే టేస్ట్ వస్తుంది. తర్వాత మనం సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక అందులోనే మా మమ్మీ ఆనియన్స్ వేసేసి బాగా కలిపింది. తర్వాత మా డాడీతో సొరకాయ తురిమిచ్చాము. బికాస్ మేము చేస్తే అది 10 minutes అవుద్ది, మా డాడీ చేస్తే 2 minutesలో అయిపోద్ది. కాబట్టి మా మమ్మీ నన్ను కలపమని చెప్పింది. నేను కొంచెం ఓవర్ యాక్షన్కి స్పూన్తో కలిపాను, బట్ అది కావట్లేదని మళ్ళీ హ్యాండ్తోనే కలిపాను. తర్వాత అలా అలా పిసికాను బాగానే. ఇక కష్టపడి చేసేసాను. తర్వాత మా మమ్మీ మళ్ళీ కొంచెం వాటర్ పోసి పిసికింది. బికాస్ నేను చేసింది గట్టిగా ఉంది కాబట్టి మనం ఒక ప్యాన్ తీసుకొని దాని మీద మనం చేసుకున్న ఈ పిండిని పెట్టాలి. దాన్ని మొత్తం ఫిల్ చేసేసింది మా మమ్మీ. తర్వాత మళ్ళీ మనం ఆ పిండికి ఒక 5 holes చేసి పెట్టాలి. బికాజ్ అప్పుడు అది చాలా మంచిగా హీట్ అవుతుంది. కాబట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేయాలి. ఒక 15 minutes తర్వాత ఎంతో టేస్టీ అయిన మన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది.